చైనా తరహాలో వరి పంట సాగులో ఉత్పాదకత పెంపొందించేందుకు టార్గెట్ 1000 ప్రాజెక్టు కింద విస్తృత పరిశోధనలు చేస్తున్నామని భారతీయ వరి పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ విధానంలో సంప్రదాయ పద్ధతిలో సంకరం చేసి రూపొందించి వంగడం సాగులో మొక్క ఒక పిలకలో 100 నుంచి 150 గింజలు బదులు 900 వరకు వస్తున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం డిఆర్ఆర్ దాన్ 75 రకంలో 6 నుంచి 8 టన్నుల వరకు వరి గింజలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటికే ఈ రకాన్ని పలు రాష్ట్రాల్లో పండిస్తున్నామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎంపిక చేసిన రకాల్లో పరిశీలిస్తే ఒక్కో పిలక నుంచి 450 నుంచి 1000 వరకు గింజలు ఉండగా రాబోయే రోజుల్లో 1000 గింజలు తీసుకురావడమే తమ లక్ష్యమని వెల్లడించారు. వెరైటీల నుంచి ఎందుకు పెంచకూడదు అని ఒక టార్గెట్ ఇచ్చారు సార్. టార్గెట్ 1000 చేయండి అని. ఇప్పుడు మా టార్గెట్ ఏమంటే ఒక కంకికు 1000 గింజలు అంతా పూర్తిగా ఫిల్ అయి ఉండాలండి. ఇది చాఫీ అంటే తాళ్ళు గీళ్ళు ఏమి ఉండకుండా 1000 గింజలు ఉండాలని ఆ టార్గెట్ ఉంది. మన చైనా కూడా బీట్ కూడా ఇంకొక 2-3 ఇయర్స్ లో బీట్ చేయొచ్చు ప్రొడక్షన్ లో కూడా. దీంట్లో ఒక 30-40 పేరెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి. దానికి సిస్టమేటిక్ గా క్రాసింగ్ చేసి సెలెక్షన్ చేసినాము. ఏమి మందలు ఏమి జిన్నెలు ఏమి వేయలేదు. సిస్టమేటిక్ గా బ్రీడింగ్ ఫాలో చేశామండి. ఇప్పటి వరకు మేము 600 నుంచి 800 వరకు గ్రెయిన్స్ ఉన్నట్టు సాధించాము. ఇప్పుడు 1000కి టార్గెట్ చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే మనకి తక్కువ ఏరియాలోనే హై ప్రొడక్టివిటీ వచ్చేది. అంటే మనకి ఎక్కడైతే 6 టన్నులు వస్తున్నాయో అక్కడే 8 టన్నుల నుంచి 10 టన్నులు 10 టన్నుల నుంచి పైకి వెళ్ళేటట్టు ఇవన్నీ కూడా సన్న బియ్యాలే ఎక్కువ ప్రొడక్టివిటీ ఉన్న వంగడాన్ని మేము డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాం.